దీపావళి తర్వాత వచ్చే ద్వితీయ రోజు అన్నదమ్ములకు అన్నం పెట్టాలని అయితే ఒక ఛానల్లో అయితే చూసిన, ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ చూసిన నేను. నాకు ఇది మంచిగా అనిపించింది. ఇట్లా వాళ్ళు వచ్చి తినిపోవడము, తమ్ముడు రావడం మంచిగా అనిపించింది. అరే ఇట్లా నేను చూసిన అని చెప్పంగానే సరే అక్క వస్తా అని చెప్పి వచ్చిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే వస్తున్నాడు. దీని అర్థం ఏంటంటే శ్రీకృష్ణుడు వాళ్ళ చెల్లె చేత అన్నం తిని ఒక యుద్ధానికి వెళ్ళే ముందు వాళ్ళ చెల్లెతో అన్నం పెడితే తిని వెళ్ళిండంట. ఆ యుద్ధంలో ఓటమి అనేది ఎరగకుండా గెలిచిన అని వాళ్ళ చెల్లెకి చెప్పిండట. అయితే అప్పటి నుండి అయితే ఈ దీపావళి తర్వాత వచ్చే ద్వితీయ రోజు ఎవరైనా కానీ అక్క చేత కానీ చెల్లె చేత కానీ అన్నదమ్ములు అన్నం తినడం వల్ల ఆ 1 ఇయర్ మొత్తము వాళ్ళకి వచ్చే ఎలాంటి ఆపదలు రాకుండా, ఏదన్నా ఆపద వచ్చేది ఉంటే కూడా తొలగిపోయేటట్టు, వాళ్ళు చేసే పనిలో సక్సెస్ ఉండినట్టు, ఆయుష్ వృద్ధి ఉంటుందని చెప్పిండు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిండని కొన్ని పురాణాలలో ఉన్నాయని ఒక ఛానల్లో అయితే చూసిన. నాకైతే మంచిగా అనిపించి నేను చెప్పంగానే వాళ్ళు సరే అని అయితే మా తమ్ముడు అయితే వచ్చిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే వస్తుండు. ఇదే విషయం మా చెల్లెకి కూడా చెప్పి ఇట్లా పెడదాం అన్నామని చెప్పి నేను అప్పుడు చెప్పినప్పటి నుండి ఇప్పటి వరకు అయితే ఎప్పుడైనా కానీ మా చెల్లె అయినా నేనైనా అన్నం పెడతాము, అట్లనే పిలిచి అన్నం పెడతాము. అట్లనే మా చెల్లె దగ్గరికి అయితే వేయండు. ఒక్కొక్కసారి ఎటు వీలైతే అటు ఇటు నా దగ్గరికైనా వచ్చి అటు వెళ్తాడు, అటు అయినా పోయి ఇటు వస్తాడు. అట్లనే అయితే ఈసారి అయితే మా చెల్లె దగ్గరికి అయితే వెళ్ళి ఇక్కడికైతే వచ్చిండు. సాయంత్రం అయింది, మధ్యాహ్నం అక్కడ అన్నం తిని ఇక్కడ సాయంత్రం అయితే ఇక్కడికి వచ్చిండు. మా పిల్లలు కూడా మంచి స్కూల్ నుండి కాలేజీ నుండి వచ్చేసరికి మాకైతే అందరం ఉండేసరికి మంచిగా హ్యాపీగా అనిపించింది. చాలాసేపు అయితే మాట్లాడుకుంటా కూర్చున్నాము. అన్నం తినబెట్టిన వానికి నేను తినబెట్టిన, నాకు మా తమ్ముడు తినబెట్టిండు, స్వీట్ బాక్స్ తీసుకొచ్చిండు. అయినా కానీ ఇట్లాంటి సందర్భాల్లో అయితే ఖచ్చితంగా నేనైతే వానికి అన్నం తినబెడతా. మా తమ్ముడు కూడా నాకు అన్నం తినబెడతాడు. అట్లా ఒకళ్ళు షేర్ చేసుకొని అయితే తింటాము. బట్టి టైంలో ఏదన్నా బాగుంది అక్కడ చూడు అని ఇట్లా పెట్టుకునుడు అట్లా అయితే ఇక కామన్గా అలవాటు ఇంట్లో. కానీ ఇట్లాంటి టైంలో అయితే ఖచ్చితంగా నా చేత తినబెడతా నేను. మా తమ్ముడు కూడా తిరిగి మళ్ళీ నాకు తినబెడతాడు. అట్లాగే మా ఆయన అట్లా తినబెట్టిండు. అట్లా అయితే తిని చాలాసేపు అయితే మేము ఇక మాట్లాడుకుంటూ అయితే అన్నం తిని స్వీట్ తిని తర్వాత ఒక గిఫ్ట్ ఇచ్చిన నేను. అట్లా ఒక గుర్తులాగా ఉండిపోయేటట్టు ఉంటుందని కూడా ఒక గిఫ్ట్ ఇచ్చిన. అయితే పొద్దున నేను ఒక వీడియో పెట్టిన దీని గురించి అని, ఒక షార్ట్ పెట్టిన. దాన్ని చూసి ఒక కామెంట్ అయితే వచ్చింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఏదన్నా మీరు కామెంట్స్ అయితే దీని గురించి ఈ వీడియో గురించి అయితే కామెంట్స్ ఏమైనా పెట్టేది పెట్టండి. ఈ కామెంట్స్ పెట్టడం వల్ల కూడా మనకు ఇంకా ఉత్సాహంగా అనిపిస్తుంది, ఇంకా కొత్త విషయాలు చెప్పాలనిపిస్తుంది. అట్లయితే నాకు ఆ ఒక్క కామెంట్ అయితే ఫుల్ హ్యాపీనెస్ ఇచ్చింది. ఈరోజు నా వీడియో వల్లనైతే ఇంత హ్యాపీ అనిపించిందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.